సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం ఏమనుకున్నామండి, మన సబ్జెక్ట్లో మన దగ్గరికి డబ్బు రావాలన్నప్పుడు ఎంత వీలైతే మనం ఇవ్వగలిగినప్పుడు అది మన దగ్గరికి అదకు వేల రేట్లు వస్తుందని చెప్పుకున్నాం. దానికి మనం పంచదానాలు లేదంటే ఒక దశాంశ భాగం తీసి మనం ఇవ్వాలని అనుకున్నాం. మనం సేవ రూపంలో మీకు వచ్చిన దాంట్లో 10% తీసి మనం ఇవ్వాలనుకున్నాం. ఇలా తెలియకుండా ఇవ్వడం ద్వారా మీకు ఏం జరుగుతుందంటే మీరు ధనవంతులని విశ్వం గుర్తిస్తుంది మిమ్మల్ని. అర్థమైందా? అంటే ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు అంటే ఏదో కొన్ని దగ్గర మీకు అనిపించిన దగ్గర కొద్దిగా ఇచ్చారు. ఎప్పుడేందంటే ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాన్ని మనం తీసి మన సబ్జెక్టుకు అనుగుణంగా మనం ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే మనం దాంట్లోంచి మనం గోశాలకు ఇస్తున్నాం, అర్పణహౌసెస్కి ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో వాటికి మనకు తెలిసినంత మట్టికి, మనకు చూసినంత మట్టికి మన పరిసరాల్లో కానీ ఎక్కడైనా మనం వచ్చిన దాంట్లో 10% తీసి ఇవ్వడం అనేది నువ్వు ధనవంతుడివి అని తెలియజేయడానికి చేసే ప్రక్రియ. ఎంత బాగా చెప్పాడు. నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వేం తెలియజేస్తున్నావు విశ్వానికంటే, నేను ధనవంతుణ్ణి కాబట్టి నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే మనం ఇవ్వలేదో తీసుకునే స్థితిలోనే ఉన్నాం. ఆ తీసుకునే స్థితిలో నువ్వు ధనవంతుడు అనేది నీ మనసు కూడా చెప్పట్లేదు. అవును. అప్పుడు విశ్వం ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు మనం కొన్ని చూస్తామండి, రీల్స్లో ఒకటి చూసాం. మనకు ఎలా తయారైపోయిందంటే, మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అన్ని ఎట్లా తయారైపోయినాయంటే, ఎవడో షాపు కూడా ఒక 50% ఏదో డిస్కౌంట్ పెట్టాడు, 50% డిస్కౌంట్ పెట్టాడు. జనాలు పరిగెత్తిపోతున్నారు. అంటే మామూలు మధ్య తరగతో లేకపోతే దిగువ తరగతో వాళ్ళకంటే అవసరాలు ఉంటే పాపం అంత ప్రతి కొనలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళారంటే ఇది లేదు. వెల్ ఎడ్యుకేటెడ్స్ బండిల్ తీసుకుని ఆడ పడేసి అమ్మాయిలు కానీ వేరే వాళ్ళు కానీ ఇంకా మగవాళ్ళు కానీ అందరూ పరిగెట్టి ఆవిడ షటర్ ఇంకా మొత్తం తీయలేదు, వీళ్ళే దానికి షటర్ లేపుకొని తోసుకొని వెళ్తున్నారు. అంటే ఏమైంది? ఒకవేళ వాడు 50% ఇవ్వకపోతే మీరు బట్టలు కొనరా? ఒక మాట ఆలోచించండి. అంటే ఇంత ఆధునిక యుగంలో ఇంత ప్రొడక్షన్ ఉంది, ఈ టైంలో కూడా మీరు దానికోసం అర్రులు చేస్తున్నారంటే మీకు మీరుగా మీ మనసుకు పేదరికాన్ని తెలియజేస్తున్నారు. అంటే నేను ఈ 50%కి అర్హుని నాకెందుకు దక్కదు అని ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు. ఆ రీల్స్లో ఎవరో పెట్టారు. నాకు అనిపించింది ఏంటిది అసలు? వాడు 50% ఇవ్వకుండా గుడ్డలు కొన్నాడు వాడు. ఒకసారి ఆలోచించండి. వెల్ ఎడ్యుకేటెడ్స్ మామూలు కాదు, మంచి ఎడ్యుకేటెడ్స్ పరిగెడుతున్నారు. అక్కడ ఒకరి మీద పడి ఒకరు కొనుక్కుంటున్నారు. అంటే ఎప్పుడైనా సరే ఎయిటి బాడీస్ తీసుకునే మనస్తత్వం అలవాటు అయిపోయింది మనకి. అవును. మనం ఎన్నో దగ్గర చూస్తున్నాం. చాలా విషయాల్లో కూడా ఇలాంటి పోటీతత్వం అనేది మనం చాలా దగ్గర చూసాం. ఇంకెన్నేళ్ళు అంటే మనకి ఇదే అలవాటు చేశారా మన వాళ్ళు? లేదా మన మనసు కూడా అదే అలవాటు చేసిందా? మనం దానికి అలవాటు పడ్డామా? ఏనాడు కూడా డబ్బు గురించి కానీ, ఐశ్వర్యం గురించి కానీ, సంపద గురించి కానీ, నేను ఉన్నతంగా ఉండాలి, నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, ఒక రాజులాగా వెళ్ళాలి, కారులో ఆగే దర్జాగా తిగాలి, నా వెనకాల ఒక 2-3 ఉండాలి పిఏలు. అప్పుడంటే రాజుకి బట్టలు ఉండేది, ఇప్పుడు పిఏలు ఉంటారు కదా. వెళ్తా షాపు వాడు మనకు ఎదురు రావాలి. ఇట్లాంటి ఊహ మీకు ఎప్పుడెందుకు కదలేదు? అంటే ఆ రిచ్నెస్, ఆ ఉన్నతమైన ఆలోచనలు ఏనాడైతే మీ దగ్గర లేవో ఎప్పటికి కూడా మీరు పేదరికంలోనే మగ్గుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నువ్వు ధనవంతుడు అని తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలి? నీ ఇన్నర్ మైండ్కి తెలియజేయాలి, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేయాలి. తెలియజేయాలన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ యొక్క యాటిట్యూడ్ని ఉన్నతి వైపు నడిపించాలంటే నువ్వు ధనవంతుడిగా నువ్వు ప్రవర్తించాలి, లేదు కనీసం యాక్షన్ చేయాలి. ముందు ఏం చేయాలంటే మన సబ్జెక్ట్లో ఏది లేకపోయినా ఏది పొందకుండా అన్నీ ఉన్నట్టుగా నువ్వు యాక్షన్ చేయాలి, ఆ అనుభూతిని చెందాలి. ఒక యాక్టర్ ఉన్నాడు, అప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, ఒక పాత్రను చేశారు. చాలామంది వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తారు, ఏమండి మేము బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద ఎక్కడన్నా వచ్చినప్పుడు కానీ ఏదైనా మీటింగ్లో వచ్చినప్పుడు కానీ వాళ్ళు పబ్లిక్ మమ్మల్ని తిడుతున్నారండి, వీని చంపేయాలరా, ఆ సినిమాలో అలా చేశాడు, నిజంగా అలా చేశాడు, యాక్ట్ చేశాడు అంటే ఎంత రియాక్షన్ వచ్చింది వీళ్ళ నుంచి. కనీసం ఆ ఫీలింగ్ అంత అద్భుతంగా నువ్వు డబ్బు సంపద ఐశ్వర్య విషయంలో విశ్వంతోనే యాక్ట్ వచ్చింది. ఎందుకు రాదు నీ దగ్గరికి? మన సబ్జెక్టులు ఏదైతే ఊహించుకుంటున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే ఆనందిస్తున్నామో అది నువ్వు పొందుతావు అని చెప్పేసి మన సబ్జెక్ట్లో ఉంది కదా. అలా ఎంతమంది పొందలేరు? అలాంటప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ధనవంతులను తెలియజేయాలనుకున్నప్పుడు ఎంత వీలైతే అంత పెద్ద మొత్తంలో ఇవ్వడం అనేది నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, మీ పైనల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే అది నిజమని నమ్ముతుంది. అది నిజమని నమ్మి విశ్వం మీ ముందు ఖజానాను తెరిచి ఉంచుతుంది. ఇక్కడ చెప్తున్నది అది. అంటే ఏమైంది? నువ్వు ఎప్పుడైతే ఇచ్చే స్థాయికి వెళ్ళినావో అప్పుడు విశ్వం ఏం చేస్తాడంటే
నీ ఖజానాను ఓపెన్ చేయాలంటే నీకు ఒక 100,000 దారులు ఓపెన్ చేస్తుంది నీకు డబ్బు సంపద ఐశ్వర్యం రావడానికి. ఎందుకంటే నువ్వు ధనవంతుడని నిరూపించావు అక్కడ. ఇదిగో నేను ఇస్తున్నాను. నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మింది ఏమని? ఓహో నేను ఇచ్చే స్థాయికి వెళ్ళానా కాబట్టి నేను తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? విశ్వంలో ఉన్న సంపదను నేను తీసుకురావాలి. సింపుల్ టెక్నిక్ ఇది, బాగా ఆలోచించండి. ఇక నుంచి ఉచితాల కోసం పరిగెత్తడం, 50% డిస్కౌంట్లు అవన్నీ పిచ్చి పిచ్చి మనకు లేవు మన సబ్జెక్ట్లో. ఎవరైనా ఏమనుకోండి, నేను వాసన మన సబ్జెక్టులో లేవు అవన్నీ. మీరు అలా చెప్తుంటే నాకు ఒకటి బాగా గుర్తొస్తుంది. అంటే ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు మనకి ఏ విధంగా తిరిగి వస్తుందని చెప్పడానికి నేచర్లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మనం. కానీ మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా గోసేవారని చేస్తున్నారు అని అంటే మీరు డొనేట్ చేసి మరీ వెళ్తారు. ఎస్, ప్రతి ఒక్కరికి అంటే నేచర్లో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తే ఎలా తిరిగి వస్తుంది అనే దానికి మాత్రం ఈ సబ్జెక్ట్ త్రూనే బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు కదా, మనం ఎవరికైనా ఇచ్చే గుణం కనుక మన దాంట్లో ఉంటే, డొనేట్ చేసే గుణం మన దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా అది ఇంకొక రకంగానూ మనకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదో రకంగా వస్తుంది. ఇలా వస్తేనే కదా తిరిగి వచ్చేది. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వస్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే, ఓవర్ హెడ్ ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉంది, ట్యాప్ ఓపెన్ చేస్తే కానీ అది ఖాళీ అవుతుంది. అవును, ఇక్కడ వాటర్ వస్తుంది, ఇది ఖాళీ అయితే కానీ మళ్ళీ అక్కడ ఖాళీ అవుతుంది, మళ్ళీ అక్కడ ఫుల్ నింపుతానే ఉంటాం మనం. అవును, ఇది అలాగే పెట్టాము అక్కడ అంతా మురిగిపోతుంది కదా. అది పిసినారుతనం అది. నువ్వు ముందు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇచ్చే స్థాయికి ఎదిగినప్పుడు నీ డబ్బు వస్తుంది. మనం కూర్చున్న దగ్గర ఎట్లా వస్తుంది డబ్బు, ఊహిస్తే ఎలా వస్తుంది అంటే దీనికి ఇన్ని అన్న పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నువ్వు ధనవంతుడు అని తెలియజేయడానికి నువ్వు ఇవ్వడం అనేది ముందు అలవాటు చేసుకుంటే అలవాటు చేసుకుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అరే వీడు ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు అడుక్కుంటే స్థితిలో ఉన్నాడు, ఎక్కడ ఏది ఉచితం ఉంటే అడిగి పరిగెడుతున్నాడు, దానికోసం ఉన్నాడు, ఇవాళ కొత్తగా ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఏంటా అన్నది ఆలోచిస్తాను. మెల్లిమెల్లిగా ఒక 4-5 సార్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీరు వచ్చి పడుకున్నాక ప్రశాంతంగా ఒకసారి ఆలోచించండి, మీకు ఎంత రిలాక్సేషన్ వస్తుందంటే అరే నేను ఇంత చేశానా, దానివల్ల ఇంత లబ్ధి పొందిందా అని చెప్పేసి ఒక ఆత్మతృప్తి అనేది కలుగుతుంది. ఆ ఆత్మతృప్తి మీ సబ్కాన్షియస్ మైండ్ తృప్తి పొందడం. ఆత్మ అంటే సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఆ తృప్తి పొందుతుందో అంతకు రెట్టింపు తీసుకురావడం మొదలవుతుంది. అక్కడ నుంచి మీకు డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇవ్వడం ద్వారా మనం తెచ్చుకోవడం అన్నమాట. బట్ నేచర్లో ఉండేటువంటి పచ్చి నిజం అన్నది విశ్వధర్మం. విశ్వధర్మం అది. విశ్వధర్మం ఏదైతే ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మనకు అనేది. అంతకు వేల రేట్లు వస్తుంది. అదే కదా, విత్తనాన్ని బట్టే చెట్టు ఫ్రూట్స్ ఉంటాయి. ఏదేస్తే అది వస్తుంది కదా. ఏదిస్తే అదే వస్తుంది. మామిడేస్తే వేపరాదు, వేపేస్తే మామిడి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.